హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ సాగునీరు అందించడంలో విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలెస్ శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆయన ఎండిపోయిన వరి పంటలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎండిపోయిన వరి పంటలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు రావాల్సిన పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. వారం రోజుల్లో పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోయినట్లయితే జిల్లా కలెక్టరేట్ను రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి, భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రేఖల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాతో పాటు గ్రామాన్న 7 గ్రామాల మా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు రైతులను చూస్తుంటే చాలా బాధ ఉన్నది. గత పరిపాలన కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో గొప్పగా రైతులు రాజు చూడాలని ఎంతో గొప్పగా పరిపాలించింది. ఈరోజు ఏ రైతు దగ్గర పోయినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండి మొత్తం కరువు వచ్చింది. నీళ్ళ గురించి పట్టించుకుంటలేరు, కరెంటు గురించి పట్టించుకుంటలేరు. రైతులంతా కూడా ఎండిపోయి పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది. అలాగే అప్పులు తెచ్చారు, అప్పులు ఎట్లా కట్టాలో అనేది ఒక బాధ ఉంది. అలా అందులో ముఖ్యంగా ఇది రాజకీయానికి కాకుండా నేను ఏంటంటే అనిల్ కుమార్ రెడ్డికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఆల్రెడీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది. బస్సాపూర్ రిజర్వాయర్ అయిపోయింది. మొన్న బస్సాపూర్ ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం ద్వారా ఏమవుతుంది, ఇంకా బోర్లు పైన ఉన్న బోర్లు అన్నీ కూడా మనం ఎండిపోయి పడుతుంది. అంతా రిజర్వ్ ఉంటున్నాము, బోర్ల వాటర్ ఉంటుంది. అందుకు మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి బస్సాపూర్ నుంచి అక్కడి నుంచి పంపిస్తే బాగా ముందు మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకురావాలి. ఉన్న బస్సాపూర్ ఉన్న వాటర్ తీసేస్తే మల్లన్న సాగర్ తీసుకొచ్చి కొంచెం వాటర్ చదివిపెట్టాలి. అదొకటి. అలాగే ఇంకోటి ఏంటంటే బస్సాపూర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 9-10 టీఎంసీలు నింతనే హై లెవెల్ కెనాల్ పోయేది. ఆ గతంలో శాంక్షన్ అయింది. ఏది హనుమాపురం నుంచి పోయేది. నేను అంత గతంలో కూడా చెప్పిన, ప్రెస్ మీట్లు అయిపోయినా అనిల్ కుమార్ గారు, రైతులకు నీళ్ళు కావాలంటే మన కాన్స్టిట్యూన్సీ బాగుండాలంటే గతంలో హై లెవెల్ కెనాల్ అంటే మొత్తం నిండుకు వచ్చినాక కాదు అని చెప్పి బస్సాపూర్ మెయిన్ కెనాల్ నుంచి షామీర్పేట వాగు కనెక్టింగ్ చేసుకుంటే, ఆగచెరువు నుంచి కనెక్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. దగ్గర అయితే నియర్ బై అయితే గతంలో ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది. దాన్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి శాంక్షన్ చేయించడం, దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఈ బాధ రైతులకు ఉండదని మొన్న గతంలో చెప్పాను. నేను ఇప్పటికి కూడా అనిల్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సల్ట్ చేయాలి. ఎక్కడి నుంచి అక్కడ తీసుకొస్తే మీరు దగ్గర ఉండి కాన్సల్ట్ చేసి నెక్స్ట్ టైం ఈసారి మొత్తం రైతులందరికీ కూడా పంట నష్టం ఎకరానికి 25,000 మా కృష్ణాన్ సార్ చెప్పినట్టుగా 25,000 పంట నష్టం ఇవ్వాల్సిందే. 100% ఎంతో సర్వే చేయాలి. చేసి ఎక్కడ ఎవరెవరికి ఎంత రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలు నష్టపోయారు, దానికి నష్టపరిహారం ప్రభుత్వం వారు ఇవ్వాలి. అలాగే మళ్ళా నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రైతులకు రాకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకు బస్సాపూర్ కాలువని హై లెవెల్ కాకుండా బస్సాపూర్ కాలువ నుంచి వడపర్తి కత్త ఉన్నది, షామీర్పేట వాగు, అందులోకి వేస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అలాగే బస్సాపూర్ కాలువ దగ్గర హైవే మీద వరంగల్ హైవే దగ్గర ఒక దగ్గర కనెక్టింగ్ చేయాలి. అది తొందరగా శాంక్షన్ చేయాలి. ఆల్రెడీ శాంక్షన్ అయింది, నాకు టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ ఉన్నాడు. అది కూడా సేమ్ మనం కలెక్టర్ ఆఫీస్ ముందు కలెక్ట్ చేసినట్టుగా హైవే మీద తొందరగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడైంది మల్లన్న సాగర్ నుంచి బస్సాపూర్ నుంచి ఈ కాలం నీళ్ళు తీసుకురావాలి. ఈ 2 పనులు చేస్తే చాలా మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అలాగా ఈ షామీర్పేట వాగు గీసిన తర్వాత గూడూరు దగ్గర అక్కడి నుంచి అన్నంపట్లకు కాలువ ఉన్నది, ఆల్రెడీ శాంక్షన్ అయినది. ఆ కాలం చెక్ డ్యామ్ కడుతుందంటే మొత్తం షామీర్పేట వాగు మొత్తం నీళ్ళు ఉంటాయి. మనకు ఉండడం ద్వారా అక్కడి నుంచి బునాయంకాలకు వస్తాం నీళ్ళు. షామీర్పేట వాగు వదిలిపెడితే మనకు బునాయంకాల ముగ్గుంపల్లి కాంచి మళ్ళీ అనాజ్పూర్ నుంచి ఇక్కడ వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు నీళ్ళు వస్తాయి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే అన్నిడే పడుతుంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు లేక. గ్రామాలు పోయినాం, వడపర్తి గ్రామం మీద తాగనికి కూడా నీళ్ళు ఇవ్వండి. ఒక పెద్ద మనిషి చెప్పింది, అలా పాప స్కూల్ పోవట్లేదు అంటే స్నానాలు చేసి బట్టలు స్నానం చేయాలంటే అట్లా నీళ్ళు, స్నానాలకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. అది కాన్సన్ట్రేట్ చేసి తొందరగా ఎక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ చేయాలి.
ముందుగా అయితే మొత్తం రేపు పొద్దున సాగు ప్రాబ్లం లేకుండా చేయాలి, అదొకటి. అలాగే ఈరోజు రైతులు చాలా దగ్గర పోయాం, పాడి పంటలు పాలు పోస్తూ మదర్ డైరీ, విజయ డైరీ, మదర్ డైరీ 5 బిల్లు రావాలి. రైతు చెప్పి ఇటు చూస్తున్నాము, ఇటు బాగాలేదు రైతు పరిస్థితి. వేసిన పంట ఎండిపోయింది, ఇటు రైతు అయ్యో పాలు ఇస్తే మదర్ డైరీని పైసలు చేయట్లేదు, విజయ డైరీ పైసలు చేయట్లేదు. ఇదే రామకృష్ణ సార్ అందరికీ చెప్తున్నాం, 100% మీరు 1 వీక్ 10 డేస్లో పాల బిల్లు క్లియర్ చేయాలి. మదర్ డైరీ క్లియర్ చేయకపోతే మీరు ఆల్రెడీ మీరు సీఎం దగ్గరికి పోతారా, ఎవరి దగ్గర పోయి గిట్ల మా కాన్స్టిట్యున్సీ ఇట్లా మదర్ డైరీ పాలు ఇవ్వలేదు, విజయ డైరీ పాలు ఇస్తలేరు, ప్రాబ్లం మా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని బిల్లు ఇప్పించే బాధ్యత నీదే. ఒక వారం రోజులు టైం తీసుకొని ఈ లోపు నువ్వు బిల్లు చేయించుకొని రాకపోతే మళ్ళీ కార్యాచరణ పెట్టుకొని మేము 100% కరెక్ట్ రాజు దగ్గర ధర్నా బిల్లు కూడా కంపల్సరీ. ఎందుకంటే బిల్లు వాళ్ళ రైతులంతా బాధపడుతుంది బిల్లు, ఎందుకంటే వాళ్ళు మళ్ళా దాన్ని కూడా పెట్టలేదు. మన రోజు పాలు ఇవ్వాలంటే కూడా దానికి మేత పెట్టాలి, దాని వేయాలి, ఆ పైసలు లేవు, అయ్యప్పు చేసి పెట్టుకున్నాం అంటే ఎంత కోసం ఉంది, రైతు ఎంత బాగుపడుతుంది. కాబట్టి అది కూడా కార్యక్రమం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. అంతా కూడా మళ్ళొకసారి అందరికీ ప్రతి 2 కార్యక్రమాలు అన్నిటిగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము 12 ఎకరాలు నాటు పెడతాం, ప్రతి ఏటా 12 ఎకరాలు నాటు పెడతాం. ఆ 10 ఏళ్ళు ఖచ్చితంగా మాకు ఎండిపోయిన లోటు ఎప్పుడు కూడా పైరు తెలియలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందో ఏమో మాకు తెలియదు, కానీ మేము పెట్టిన 6 ఎకరాలలో కూడా 1 ఎకరం కూడా పోయేటట్లేము. ఇంకా మాకు నెల 15 రోజులు నీళ్ళు పోయాలి. మేము అప్పులు తెచ్చి పెట్టుకున్నాం. కనీసం ఇప్పుడు మాకు 2-3 లక్షలు వస్తారు. ఇది ప్రభుత్వానికి మాకు ఈ నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. ఇది చూస్తే మా కంటికి కన్నీళ్ళు. మా పిల్లలకు కూడా మేము ఎలాంటి పెట్టుబడి పెట్టుకోవాలి, స్కూళ్ళకి ఫీజులు కానీ ఏది కానీ వాళ్ళకు పెట్టకుండా ఈ పంటకు పైరు పెట్టుకున్నాం సార్. మేము ఇప్పటిదాకా ఎవరు చెప్పుకునే బాధ తీరలేదు, ఎందుకంటే చెప్పుకుంటే 10 మందిలో ఇది కాదు సార్. ఇది మాకు చేయని ఎండిపోతున్న కొద్దీ అప్పులలో టైట్ చేస్తాం. సుమారుగా ఎంత నష్టం వాటిల్లంటే మీకు? మాకు ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల దాకా ఖచ్చితంగా లాస్ పెట్టిన దానికి. ఇప్పుడు అప్పుడు గత 10 ఏళ్ళు అయితే మేము 12 ఎకరాలు పెట్టిన 3 లక్షలకు మాకు 5 లక్షలు 50,000 6 లక్షలు వచ్చింది. 3 లక్షలు మాకు లాభం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టినంత మాయమైపోతుంది పంటలు. గతంలో ఎప్పుడు రాలేదు? గతంలో మాకు ఎప్పుడు కూడా ఇలాంటి లోటు రాలేదు. 12 ఎకరాలు మేము పెట్టిన దానికి 12 ఎకరాలు మాకు ఎప్పుడు వెళ్ళలేదు. కౌలు రైతు మేము కౌలు 12 ఎకరాలు చేస్తాం ప్రతి ఏటా. ఎకరానికి కౌలుకి ఎంత ఇస్తున్నారు మీరు? 10,000 ఎకరానికి 10,000. కూలోళ్ళకి ఇప్పుడు 1 ఎకరం వేస్తేనే 5,000. వాళ్ళ ఆటో ఛార్జీలు కాకనే, వాళ్ళ ఆటో ఓన్లీ కూలీ నాట వేసిన వాళ్ళకి ఆటో ఛార్జీ కాక 5,000 ఎకరానికి వాళ్ళకి కూలీ. ఏ ఊరు మీది? మాది ఏం బాయ్. మీ పేరు? మీ పేరు? నా పేరు శేఖర్. రైతు బాగుంటేనే సార్ ప్రతి ఒక్కరు బతుకుతారు. ఇక్కడ మేము కష్టం చేస్తేనే ఇదంతా లీడర్లే కానీ ఎవరే కానీ మేము ఇప్పుడు గత 10 ఏళ్ళ మాకు ఎలాంటి లోటు జరగలేదు. మేము 12 ఎకరాలకు 12 ఎకరాలు మేము కౌలు చేసుకొని కౌలు ఇవ్వగా మాకు 2,50,000 3 లక్షలు మిగిలేదు. భూమి లేదు.